Good morning everyone. I hope you are all doing well. Welcome to T1 Academy. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఒక శుభవార్త ఉందండి. అదేంటంటే ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. మొత్తంగా 2686 పోస్టులకు సంబంధించి ఆల్రెడీ రిలీజ్ చేయబడి ఉన్న నోటిఫికేషన్లు మరియు కొత్తగా 2025వ సంవత్సరంలో రాబోతున్న నోటిఫికేషన్లకు సంబంధించి ఎగ్జామ్స్ ఎప్పుడు పెట్టబోతున్నామని చెప్పి వాళ్ళు స్పెషల్గా ఒక జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే వాటికి సంబంధించి వాళ్ళు 2 నోట్ పాయింట్స్ ఇచ్చారండి. అదేంటంటే కొత్తగా దట్ ఈస్ 2025లో రాబోతున్న నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఎస్సీ సబ్ కేటగరైజేషన్ జరిగిన తర్వాత మాత్రమే జరుగుతాయనేది ఒక పాయింట్. రెండోది డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది కదా ఏపీలో. ఎస్, ఆ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి వాటి డేట్స్తోని ఒకవేళ మార్చ్ 2025 తర్వాత జరగబోతున్న ఎగ్జామ్స్ ఏదైతే క్లాష్ అయితే వాటి డేట్స్ని కొంచెంగా అటు ఇటుగా మారుస్తాము. ద డేట్స్ ఆర్ సబ్జెక్టివ్ టు చేంజ్ అని చెప్పి వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో స్పెషల్గా మెన్షన్ చేయబడడం జరిగింది. మనం ఇప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. అలాగే వాటితో పాటు మన దగ్గర ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా ఉందండి. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించిన జాబ్స్ కూడా రాబోతున్నాయి. అది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించిన జాబ్స్ని ఈ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయలేదు, ఎందుకంటే వాటిని ఏపీపీఎస్సి నిర్వహించదు, హైకోర్టు వాళ్ళే నిర్వహిస్తారు. కాబట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర ఉంది, అది కూడా మనము చూద్దాం. ఓకే, రైట్. ఇందాక నేను మీకు చెప్పిన 2 పాయింట్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ చూడండి, ఇది 2025కు సంబంధించి కొత్త నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించింది. అందులో ఏం మెన్షన్ చేశారు, అక్కడ నోటిఫికేషన్స్ విల్ బి ఇష్యూడ్ ఆఫ్టర్ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ ఈజ్ కంప్లీటెడ్ అని చెప్పి మెన్షన్ చేశాడు. దో డేట్స్ ఇచ్చినా కూడా, అంటే టెంటేటివ్ డేట్స్ ఇచ్చినా కూడా ఈ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఆ ఎగ్జామ్స్ అనేటివి జరుగుతాయండి 2025లో కొత్తగా రాబోతున్న జాబ్స్ని. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ మెన్షన్ చేశారు, మీరు చూసినట్టయితే ఎగ్జామ్స్ ప్రపోజ్డ్ ఫ్రమ్ మార్చ్ 2025 ఆన్వర్డ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు డిఎస్సి షెడ్యూల్ యాజ్ డిఎస్సి టేక్స్ ప్రయారిటీ. అంటే లాస్ట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన కొన్ని జాబ్స్ ఉన్నాయి కదా, వాటి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. గ్రూప్ 2 ఫిబ్రవరి 23 ఉంది, అదైతే యాజ్ యూజువల్ జరిగిపోతుంది. కాకపోతే దాని తర్వాత ఉన్న జాబ్స్కి మధ్యలో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందండి. అది జనవరి 12th రోజు మనకు నోటిఫికేషను, డేట్స్ ఎప్పుడు అవన్నీ తెలుస్తాయి. దాని గురించి మనం అప్పుడు మాట్లాడుకుందాం. కాకపోతే ఒకవేళ డిఎస్సి షెడ్యూల్కి ఇవేమైనా అడ్డం వస్తే కొంచెం అటు ఇటుగా డేట్స్ చేంజ్ చేస్తామని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి, ద డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ గివెన్ ఎబో ఆర్ లయబుల్ టు ఆల్టరేషన్ ఇఫ్ ద సర్కమ్స్టెన్సెస్ సో వారెంట్. పరిస్థితుల బట్టి అవసరమైతే డేట్లు అనేటివి చేంజ్ చేస్తామని చెప్పి ఇక్కడ ఫైనల్ పాయింట్లో మెన్షన్ చేయబడి ఉంది. ఓకే, రైట్. నౌ మనం అసలు ఏ డేట్స్, ఏ ఎగ్జామ్కి డేట్స్ ఎప్పుడు ఇచ్చారో ఒకసారి మనం క్లారిటీగా చూసుకుందామండి. ఫస్ట్ యాజ్ యూజువల్గా గ్రూప్ 2 సర్వీసెస్ మెయిన్స్ అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. దానికి సంబంధించి 23rd Feb రోజున ఎగ్జామ్ జరగబోతుంది. ఓకే, 23rd Feb 2025 రోజున కరెక్ట్గా ఎగ్జామ్ జరగబోతుంది. చేంజెస్ ఏమీ లేవు. మరి దాని తర్వాత ఇంకా కొన్ని చేంజెస్ ఏమీ లేకున్నా మనకి ఇక్కడ డేట్స్ మెన్షన్ చేశారండి. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇలా అన్ని నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అనేటివి ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేయబడి జరిగింది. ఇక్కడ మనకు ఉన్న కొత్త నోటిఫికేషన్స్లో మనకు ఉన్న ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఏంటంటే ఏపీ గ్రూప్ 1. ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ నోటిఫికేషన్ యొక్క మెయిన్స్ ఇంకా జరగాల్సి ఉంది. బట్ స్టిల్ అప్పుడే మళ్ళీ ఏప్రిల్ 2025లో 150 పోస్టులతోని కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పి జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయబడి జరిగింది. ఒకవేళ మీరు కొంచెం 2023లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇప్పుడు జరుగుతుంది కదా, కొంచెం అటు ఇటుగా రాసినా కూడా మళ్ళీ మీకు గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ అనేది మళ్ళీ ఇస్తున్నారండి. ఓకే, రైట్. ఇంకా ఇందులో మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏమున్నాయంటే కొత్త నోటిఫికేషన్స్ ప్రకారం ఫారెస్ట్ సర్వీసెస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్స్ అనేటివి బాగా వచ్చాయండి. మొత్తంగా 814 పోస్టులు. మీరు చూసినట్టయితే మొత్తంగా 814 పోస్ట్తోని మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నారు. అందులో ముఖ్యంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 256, అలాగే
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 435. ఇవి 2 మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయండి. ఇక్కడ చూడండి, థానేదార్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీసెస్, అలాగే టెక్నికల్ అసిస్టెంట్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీసెస్. ఒక దగ్గర 10, ఇంకొక దగ్గర 13, మొత్తంగా 814 పోస్టులు ఇక్కడ నుంచే వస్తున్నాయి. సో 2025 జాబ్ క్యాలెండర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల నోటిఫికేషన్స్ అండి. ఇవి కాకుండా ఇంకా కొన్ని చిన్న చిన్న పోస్టులు ఉన్నాయండి. వీటన్నిటినీ కూడా నోటిఫికేషన్స్ ఎప్పుడు అనేది మనకు తెలియకపోయినా ఎగ్జామ్ మాత్రం జూలై నుంచి డిసెంబర్ 2025 మధ్యలో జరుగుతుందని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా మీకు ఏపీ హైకోర్టుకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అనేటివి ఫిబ్రవరి నుంచి మార్చ్ మధ్యలో రిలీజ్ అవుతాయండి. కాకపోతే ఇక్కడ మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, హైకోర్టు వాళ్ళు వాళ్ళ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నెలలు సమయం అనేది ఇవ్వరండి. మ్యాక్సిమం 30 to 45 డేస్లో ఎగ్జామ్, ప్రీవియస్లీ మనం చూసుకుంటే 30 to 45 డేస్లో ఎగ్జామ్ జరిగిపోతుంది. సో ముందు నుంచే ప్రిపేర్ కావడం అనేది దీనికి సంబంధించి ఉత్తమం అండి. ఇది ఇప్పటి వరకు ఉన్న నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మళ్ళీ మనకు డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగానే వీ విల్ అప్డేట్ యూ అకార్డింగ్లీ. థ్యాంక్ యూ.